హలో ఆల్. ఈ చలికాలంలో అందరికీ మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేసి డ్రై స్కిన్ కదా! ఎవ్వరి స్కిన్ ఇలా అన్నా సరే డ్రైగా వచ్చేస్తది. నాకైతే మరీను. సో, చూసాను వైరల్ మాయిశ్చరైజర్ మేకింగ్ చూసాననమాట. సో, ట్రై చేద్దామని చెప్పి ఒక ఇత్తడి పళ్ళెము, ఇత్తడి చెంబు ఉంది గానీ అది చాలా బరువుందని రాగి గ్లాస్ ఉంటే తీసుకున్నా. సో, 1 స్పూన్ నెయ్యేసి కూలింగ్ వాటరే యూజ్ చేయాలంట. ఆ కూలింగ్ వాటర్‌తో బాగా తిప్పాలి. 100 వాషెస్ చేయాలి. నాకైతే నిజంగా ఈ 100 వాషెస్ దెబ్బకి చాలా వరకు నీరసం వచ్చేసింది. దగ్గర దగ్గర ఒక 28 మినిట్స్ వరకు అలా తిప్పుతూ ఉంటే చాలా సాఫ్ట్ కన్సిస్టెన్సీ మాయిశ్చరైజర్ లానే అనిపించింది. కానీ చాలా బావుంది. ఎలా అంటే మనం బయట చాలా మాయిశ్చరైజర్స్ దొరుకుతాయి కదా! అవి ఎలా ఉంటాయంటే రాసుకోగానే డ్రై స్కిన్ మీద కొంచెం మండినట్టు లైట్‌గా అనిపిస్తాయి. బట్ ఇది అలా లేదు. చాలా న్యాచురల్‌గా ఉంది. బాబుకి ఒళ్ళంతా ఫుల్‌గా పామేసాననమాట ఇంకా. స్కిన్ మీద కూడా చాలా చల్లగా, మెత్తగా, చక్కగా ఉంది. సో, ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. న్యాచురల్ కెమికల్స్ ఏమీ లేకుండా ఉంది కాబట్టి, మనం చిన్న పిల్లలకు కూడా చక్కగా ఒళ్ళంతా అప్లై చేసేయొచ్చు. స్నానం చేసిన తర్వాత పెట్టుకోవచ్చు. స్నానానికి ముందెల్లా కూడా పెట్టుకోవచ్చనమాట. మొత్తానికైతే నేను కూడా వైరల్ మాయిశ్చరైజర్ ఇంట్లో ప్రిపేర్ చేశాను. కొంచెం కష్టపడాలే గానీ బానే ఉంది. దీనికి సంబంధించి బయట మాయిశ్చరైజర్స్ మీద స్మెల్ కూడా చాలా బావుందనమాట. సో, ఫస్ట్ టైమ్ నా వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు కూడా ట్రై చేయండి.